వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు, ఊరికనే ఆయన భజన చేసేయడం కాదు, ఆయన మెచ్చుకుంటాడని ఇతరులను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు. నిజాలు మాట్లాడాలి, నిష్పక్షపాతంగా మాట్లాడాలి. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, అందువల్ల నిజాలే మాట్లాడాలి, నిజాయితీగా నడుచుకోవాలి, పరుల సొమ్మును ఆశించకూడదు. మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన. అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే ఇది ఒక పెద్ద జన్మతా కొన్ని గుణాలు వస్తాయి, ఈ కష్టం కొన్ని మార్చుకోవడం, పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు. పెద్ద డిటర్మినేషన్, సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను పొరపాటు చేస్తున్నాను, చేయకూడదు ఇటువంటి పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగగలం, తప్పనిసరిగా సాగగలం. జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే బాతా భజంతులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళు ప్రజల క్షేమం కోరినట్లు లెక్క. అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన పార్టీ బాగుపడుతుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా. ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు. మనము పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అభంతరపు మాటలు మాట్లాడి తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు. తప్పు చేయింది శిక్షించకూడదాయా? ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడు అనేది. నువ్వు కావాలని ఇరికించకూడదు నాయన, కావాలని ఏదో కేసులు ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమెను జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా.